ఇదే తరహా ఉత్సాహంతో రేపు జరగబోయే 3వ దఫా ఎన్నికల్లో కూడా అన్ని జనరల్ స్థానాలలో బీసీ సర్పంచులుగా ఎస్సీ ఎస్టీ సోదరుల సహకారంతో గెలిచి కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నామంటే ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ గల్లీలోనేమో కొట్లాటలు, ఢిల్లీలోనేమో దోస్తాన్లు చేస్తూ ఉన్నాయి. నిన్నటిదానిక ఢిల్లీలోనేమో కొట్లాటలు దోస్తాన్ చేసినాయి, గల్లీలోనేమో ఆడ జంతర్ మంతర్ దగ్గర కొట్లాట చేసినాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడరు, ఊర్లలోకి వచ్చేమో ఫుట్బాల్, కబడ్డీలు, ఖోఖోలు, క్రికెట్ ఆటలు ఆడుతూ ఉన్నారు. చట్టసభలో పంపించింది మిమ్మల్ని అందరినీ ప్రజా సమస్యలు పరిష్కరించాలి, చట్టసభల్లో చట్టాలు చేయమని కదా. కానీ ఇవాళ బీసీల పేరు మీద అగ్రకుల ఆధిపత్య రాజకీయాన్ని కైవసం చేసుకోవడం కోసం, వాళ్ళ పునాదులు నిలబెట్టుకోవడం కోసం రోజువారీగా ఎత్తుగడలతోటి నడుస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో. 3 పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీల అధ్యక్షులు ఈ రోజుకి కూడా తమ మేనిఫెస్టోలో కానీ, తమ అధికారిక పత్రికలలో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ ఎక్కడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, వాటి పట్ల రాష్ట్ర నాయకత్వం మొత్తం దిగి కొట్లాడాలని చెప్పేసి ఎక్కడ మాట్లాడతలేదు. ఎక్కడ దొరికిపోతామో అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లులో మేము పాల్గొన్నామని చెప్తున్న మీరు, అదే పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు బిల్లులు ఎందుకు పెట్టట్లేదు? పార్లమెంటు సభ్యులకు విప్ ఎందుకు జారీ చేయట్లేదు? పార్టీలుగా పెట్టొచ్చు, ప్రైవేటు వ్యక్తులుగా కూడా పెట్టొచ్చు అవకాశం ఉన్న చోట. కానీ అది పెట్టకుండా మేము ఈ పార్లమెంటు సమావేశాలు 16 రోజులు అయింది, ఈ రోజుకి ఇంకా 3 రోజులు అయితే ముగిసిపోతుంది. పార్లమెంటు చట్టాలు చేసే దగ్గర మీరు కొట్లాడతామని చెప్పి ఈరోజు మాట్లాడట్లేదు.